మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. హార్ముజ్ జలసంధిని ఇప్పటికే ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ఈ హార్ముజ్ జలసంధిని అడ్డుపెట్టుకుని అమెరికాను గట్టి దెబ్బతీసేందుకు ఇరాన్ పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చమురు వ్యాపారంలో అమెరికన్ డాలర్కు బదులుగా చైనా యువాన్లో చెల్లింపులు చేసే ట్యాంకర్లకు మాత్రమే హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇరాన్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రపంచ చమురు వ్యాపార వ్యవస్థలో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కువగా చమురు చెల్లింపులు అమెరికన్ డాలర్లోనే జరుగుతున్నాయి. అందుకే డాలర్ పవర్ఫుల్ కరెన్సీగా మారి అమెరికా తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇకపై యువాన్లో చెల్లింపులను ప్రోత్సహించడం ద్వారా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించి చైనా కరెన్సీ ప్రభావాన్ని పెంచాలని ఇరాన్ భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బేనని నిపుణులు అంటున్నారు. అయితే ఇరాన్కు చైనా మిత్రదేశమనే సంగతి తెలిసిందే. ప్రస్తుత యుద్ధంలో చైనా పరోక్షంగా ఇరాన్కు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా ఆధిపత్యాన్ని పెంచేందుకు ఇరాన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే చైనా యువాన్లో చెల్లింపులు చేసే ట్యాంకర్లకు మాత్రమే హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇరాన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో హార్ముజ్ జలసంధి ఒకటి. గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే చమురులో సుమారు 20% వరకు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతోంది. ఈ జలసంధిని మూసేయడం లేదా రవాణాకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరగడం, ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రమాదం తప్పదు. దీన్ని అదునుగా తీసుకున్న ఇరాన్ చైనా యువాన్లో చెల్లింపుల షరతుతో ట్యాంకర్లకు అనుమతి ఇవ్వాలని యోచిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ప్రపంచ చమురు రాజకీయాల్లో కొత్త మార్పులకు దారితీసే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా అమెరికా డాలర్ క్షీణతకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు.